హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆమె కథ. ఈ కథని రచించిన వారు హారిక గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాజ్యం కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది. అమ్మా నాన్న మిగతా బంధువులందరూ చెప్పిన మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది. మొదట అంతా కొత్తగా వింతగా అనిపించింది రాజ్యంకు. అలాగే కొంచెం భయం కూడా వేసింది. పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్నలను వదిలి రావడం ఇదే మొదటిసారి. మరి మెల్లగా అందరితో కలిసిపోయింది. భర్త దగ్గర తన పాత్రను సవ్యంగా, అనుకూలంగా, మంచిగా ఉంటూ భర్త మన్ననను పొందింది. అత్తమామలను తన అమ్మా నాన్నలుగా చూసుకుంటూ ఉండేది. ఒక నెల మంచిగా సాగింది. మెల్లగా ఇంట్లో ఇబ్బంది మొదలైంది. ఆమె ఏమి చేసినా తప్పే. ఆమె నవ్వినా, దగ్గినా, ఏం చేసినా దానిలోని తప్పును ఎత్తి చూపటం మొదలెట్టారు. వాటి వల్ల పుట్టింటి మీద బెంగ పెరిగింది. అమ్మా నాన్నలను చూడాలి అని అనిపించేది, కానీ చెప్పాలంటే భయపడిపోయేది. మెల్లగా వీలు చూసుకొని భర్తతో ఈ విషయాన్ని చెప్పింది. ఆ రాత్రి వరకు అతను ఒప్పుకున్న పొద్దున్నేసరికి అమ్మ మాట జవదాటని కొడుకు అయ్యాడు. రాజ్యం పరిస్థితి చాలా దారుణం అయ్యేది. ఇంటి మీద బెంగ, ఇంకొక పక్క ఇంకా సంతానం కలగలేదు అని అత్తగారి పోరు. ప్రతి పనిలో సతాయించటం మొదలయ్యేసరికి ఇంకా బాధ ఎక్కువైంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అప్పుడు ఎప్పుడో కాపురంకి దింపిన అమ్మా నాన్న మళ్ళీ ఇంటివైపు తిరిగి చూడలేదు. ఎవరికి చెప్పుకోవాలో ఆమెకి తెలియక ఆమెలో ఆమె పడే శోభ. కానీ ఒకరోజు ఆమె ఇలా అనుకుంది, అరే, నేను తప్పు చేస్తే అమ్మా నాన్న కూడా ఇలాగే అంటారు కదా, వీళ్ళు కూడా అందుకే అంటున్నారేమో అని తనకు తాను సర్ది చెప్పుకుంది. ప్రతిదీ మంచిగా చూడటం మొదలుపెట్టింది. కానీ మళ్ళీ అన్నీ మామూలే. ఈసారి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ ఉంటే తాను కల్పించుకొని మాట్లాడితే తనకు ఏమీ తెలియదు, దద్దమ్మ అన్నట్లు చూసేవాళ్ళు. కానీ తాను ఏమీ బాధపడేది కాదు, నవ్వి ఊరుకునేది. కానీ తాను తల్లి కాలేదు అని అత్తగారు చాలా బాధ పెట్టేవారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పనులు చెబుతూ చేయిస్తూ ఉండేవారు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువయ్యాయి. కానీ ఆమె మౌనమే వహించింది. ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉండంగా రాజ్యం తల్లయింది. ఆమె అత్తారింటికి వాళ్లకు సంతోషం వెళ్ళబుచ్చింది. ఆ వార్త వినగానే రాజ్యం తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె చాలా సంతోషించింది. తల్లిదండ్రులు ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నంత వరకు అత్తగారు వాళ్ళు రాజ్యంని బాగా చూసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అంతా మామూలే. మళ్ళీ వెట్టి చాకిరీ చెయ్యడం, ఆమె పని, సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆమె అవి అన్నీ భరిస్తూ మళ్ళీ అన్నిటికీ మౌనమే వహించింది. 5వ నెల వచ్చింది. ఏదో తూతూ మంత్రంగా శ్రీమంతం జరిపించేశారు రాజ్యం అత్తగారు వాళ్ళు. కానీ ఆ విషయంలో ఇంకా బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఆ దానికి రాజ్యం తల్లిదండ్రులు రాకపోవడం. కాన్పుకు కూడా వాళ్ళు రాజ్యాన్ని తీసుకువెళ్ళరు అని ఆమె అర్థం చేసుకుంది. దేవుడి దయ వల్ల సులభ కాన్పు అయ్యింది. పండంటి ఆడపిల్ల పుట్టింది. రాజ్యంకి భయం పట్టుకుంది, అత్తగారు వాళ్ళు ఏమి అంటారా అని. కానీ ఒకప్పుడు కాంచన ప్రవర్తన వేరుగా ఉండేది. కానీ కోడలు వచ్చాక మళ్ళీ కాంచన తన రూపాన్ని బయటకు తీసింది. కాంచన భర్త సుబ్బయ్య కాస్త అమాయకుడు. అందుకే పెళ్ళాం ఏం చెబితే అదే వినేవాడు, ఎదురు చెప్పలేక. కాంచన భర్తను తాను గుప్పెట్లో పెట్టుకున్నట్లు రాజ్యం కాంచన కొడుకు అయిన సుందరాన్ని అదుపులో పెట్టుకుంది ఏమో అని. ఎక్కువగా వారిని అసలు మాట్లాడుకోనిచ్చేదే కాదు. అలాగే
సుందరంకి లేనిపోని మాటలు చెప్పి రాజ్యం మీద కోపంని కూడా పెంచింది. ఇప్పుడు రాజ్యం ఆడపిల్ల కన్నది అని రాజ్యం స్థానం అయ్యే 3 రోజుల ముందు నుంచి సుందరంకి రాజ్యం మీద, పుట్టిన బిడ్డ మీద చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. ఈరోజు స్నానమై ఇంట్లోకి వచ్చే రోజు. రాజ్యాన్ని తిప్పలు పెట్టాలి అని పథకం సిద్ధం చేసి భర్తని కొడుకుని తీసుకొని రాజ్యం దగ్గరికి బయలుదేరిన కాంచనకు ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురయ్యింది. ఆ ఆశ్చర్యం ఆమె అత్తగారు అయిన చెంచలమ్మ. రాజ్యంకి కూడా భయంగా ఉంది, అత్తగారు ఏమి అంటారా అని. కానీ అదే సమయంలో అనుకోని అతిథిలాగా రాజ్యం అత్తగారు అయిన కాంచన గారి అత్తగారు చెంచలమ్మ ముని మనవరాల్ని చూడడానికి వచ్చారు. ఆవిడకు ఆడపిల్లలు అంటే అమితమైన ప్రేమ. ఆవిడ తీర్థయాత్రలకు వెళ్ళింది. అవి ముగించుకుని ఇప్పుడే తిరుగు ప్రయాణం మొదలయ్యింది. కాంచన కాస్త దురుసు ప్రవర్తన. అప్పట్లో చెంచలమ్మ తొక్కి నార పెట్టడం వల్ల కాస్త మార్పు వచ్చింది. చెంచలమ్మ ముని మనవరాలిని చూసి తల్లికి పురిటి నీళ్లు పోయటానికి తీర్థయాత్రలు ముగిసిన వెంటనే బయలుదేరు వచ్చింది. కాంచనకు తన పథకం తన అత్తగారి వల్ల చెడిపోయినందుకు చాలా బాధపడింది. అప్పటి నుంచి ఆ ఇంటి పనులు, పద్ధతులు అన్నీ మారిపోయాయి. రాజ్యంకి కలిసొచ్చిన కాలం తిరిగి వచ్చింది. చెంచలమ్మ అన్నీ దగ్గర ఉండి చూసుకునేది రాజ్యాన్ని. ఆవిడ రాజ్యంకి తల్లిలాగా భావించింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా చెంచలమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరిని మార్చటం మొదలుపెట్టింది. మొదట సుందరంని మాటలు, ఆమె తెలివితేటలతో చెప్పి భార్య అంటే కేవలం సంసారానికి, పనులకు మాత్రమే కాదు అని, అతనిలో అర్ధభాగమని, ఆమెని సరిగ్గా చూసుకుంటే ఈ సంసారం బాగుంటుంది అని మంచి మాటలు చెప్పి సుందరంని మార్చింది. అప్పటి నుంచి సుందరం కూడా మంచిగా మరి పిల్ల తల్లిని మంచిగా చూసుకుంటూ ప్రేమని పంచసాగాడు. అలాగే సుబ్బయ్యను కూడా పిలిచి ఇప్పటికైనా అతని మందబుద్ధిని వదిలేసి తెలివిగా బ్రతకమన్నది. సుబ్బయ్య కూడా కాంచన మాటలను పట్టించుకోకుండా ఇంటి విషయాలలో పెద్దరికం వహిస్తూ అన్ని పంట పొలాలకు వెళ్ళి అన్ని పనులు తానే స్వయంగా ఉండి చూసుకుంటున్నాడు. కాంచనకు ఎవరూ సహకరించకపోవడంతో తన తప్పుని తానే తెలుసుకునేలాగా చేశారు చెంచలమ్మ గారు. కాంచన ఎంత తప్పుగా ప్రవర్తించిందో తెలుసుకొని తాను మారి అందరితో కలిసిపోయి రాజ్యంని తన కోడలిగా చూడటం మొదలుపెట్టింది. అలాగే రోజుల్లో కాస్త సమయం కాంచన గారు చెంచలమ్మ గారి దగ్గరే ఉంటూ మంచి చెడు నేర్చుకుంటున్నారు. రాజ్యంకి కూడా ఆమె కన్న బంగారు కల అత్తగారింట్లో తీరింది. అది ఏంటి అంటే ఆమె ఆ ఇంటి కూతురులాగా అందరూ ఆమెను అంగీకరించడం. కొన్నిసార్లు మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నవారు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఉన్నారు. ఇవి అన్నీ పెద్దవారు అయిన చెంచలమ్మ గారు దగ్గర ఉండి మార్చారు. అందుకే అంటారు, ఇంటికి ఎప్పుడూ ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంటి బాగోగులు చూడటానికి. అత్తాకోడలు కూడా ఇద్దరికీ ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబంలో గొడవలు ఉన్నా తొందరగా సద్దుమణుగుతాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.